రైట్. సో వెల్కమ్ టు శ్రీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి నగర్. సో మనం ఈరోజు ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ట్రిగనామెట్రీ బేసిక్స్ నేర్చుకుందాం. సో అవి ఈజీగా మీకు అర్థమయ్యే రేంజ్లో నేను చెప్తున్నా. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ట్రిగనామెట్రీ చాలామంది హార్డ్ అంటారు. సో వెరీ వెరీ సింపుల్గా మనకు వచ్చేస్తుంటాయి. సో ఫస్ట్ మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మ్యాథ్స్ 1Aలో ట్రిగనామెట్రిక్ రేషియోస్ up to transformations, up to ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి చాప్టర్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక టాపిక్ ఇది. ఇందులో టోటల్ బేసిక్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇవి నేర్చుకుంటే మనకు ట్రిగనామెట్రిక్ ఈజీ అయిపోద్ది. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది రేషియోస్. రైట్. సో యాంగిల్ టీటా, టీటాకు ఆపోజిట్ సైడ్ ఉంటే ఆపోజిట్ సైడ్, సో ఇక్కడ పక్కన ఉంది అంటే అడ్జసెంట్ సైడ్. సో ఇది హైపోటేనియస్. NUSC, hypotenuse. Right. So let A, B, C. C is equal to under root of opposite side whole square plus adjacent side whole square. By the Pythagoras theorem, మనం 9th క్లాస్లో 10th క్లాస్లో నేర్చుకున్నాం. సో ఫస్ట్ టీటా అజ్యూమ్ చేసుకుంటే so let theta రైట్. టీటాకి ఆపోజిట్ సైడ్ ఉంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటేనియస్. రైట్. లెట్ ఆపోజిట్ సైడ్ని స్మాల్ ఏ, adjacent side small b, hypotenuse small c. Therefore c is equal to Pythagoras theorem opposite side whole square plus adjacent side whole square formula. Right. These are called trigonometric ratios. So a by b. So first let A by B
A by B ఈజ్ కాల్డ్. సో వర్షం బట్టి తీసుకుందాం. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. సో ఏ బై సి. నెక్స్ట్ కాసు టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్. అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు బి బై సి. అంటే నెక్స్ట్ టాను టీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. రైట్, మీ 3. సో ఏ బై సి, బి బై సి, నెక్స్ట్ ఏ బై బి. దీస్ ఆర్ కాల్డ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. ఏ బై సి అపోజిట్ సైడ్ బై హైపోటేనియస్, బి బై సి అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్, ఏ బై బి అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీస్ ఆర్ కాల్డ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. మళ్ళీ మీకు సైన్కు రెసిప్రోకల్ కొసెక్. సైన్కు రెసిప్రోకల్ కొసెక్ టీటా. అంటే కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు అంటే 1/sin టీటా రివర్స్. మీకు ఈ ఫార్ములా వస్తే వచ్చినట్టే సి బై ఏ. అంటే హైపోటేనియస్ బై అపోజిట్ సైడ్ బై అపోజిట్ సైడ్. హైపోటేనియస్ బై అపోజిట్ సైడ్. నెక్స్ట్ కాస్ టీటా. రెసిప్రోకల్ ఆఫ్ కాస్ టీటా సీకెంట్ టీటా ఆర్ సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos టీటా. అంటే రివర్స్ బి బై సి అంటే సి బై బి. సో సి మీన్స్ హైపోటేనియస్, బి మీన్స్ అడ్జసెంట్ సైడ్. రైట్, నెక్స్ట్ tan టీటా. రెసిప్రోకల్ ఆఫ్ tan టీటా కాటు టీటా. కాటు టీటా 1/tan టీటా, దేర్ఫోర్ బి బై ఏ. సో బి అడ్జసెంట్ సైడ్ బై అపోజిట్ సైడ్. అంటే మీరు 3 ట్రిగనామెట్రిక్ రేషియోస్ నేర్చుకుంటే వాటి రెసిప్రోకల్స్ 3 ఈజీగా వచ్చేస్తాయి. రఫ్ నోట్స్ తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ట్రిగనామెట్రిక్ రేషియోస్ వచ్చేస్తాయి. ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో ట్రిగనామెట్రీ మొత్తం దీని నుంచే మనకు స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే మనం ప్రూఫ్ చేద్దాం. మనకు 10th క్లాస్లో ఉన్నది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాసు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఐడెంటిటీ ఫార్మా అంటున్నాం. దాని నుంచే మనం వీటి నుంచే ఫార్మా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పేజీ. రైట్, సో నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్నది మళ్ళీ ఒక్కసారి మెజర్ చేస్తున్నా. సో టీటా ఏ బి సి అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రైట్, సో మనకు ఫస్ట్ ఫార్ములా నోట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాసు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనం ప్రూవ్ చేద్దాం. సైన్ టీటా మనకి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటేనియస్. అంటే ఈ ఫార్ములా మన మైండ్లో ఉండాలి. టీటాకి ఆపోజిట్ సైడ్ హైపోటేనియస్. సో అపోజిట్ సైడ్ హైపోటేనియస్ అడ్జసెంట్ సైడ్. మనకు టీటాకి ఆపోజిట్ సైడ్ హైపోటేనియస్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మనకు ఐడియా ఉండాలి. ఈ ఏబీసీ అనేది ప్రాబ్లంలో చేంజ్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం తీసుకోవాలి. కానీ కంపల్సరీ మనకు టీటాకు ఆపోజిట్ సైడ్ ఉన్న నెంబర్ ఏందనేది చూసుకోవాలి. అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ ట్రయాంగిల్ ఈ 3 అనేది మనకి ఇంపార్టెంట్. అంటే సైన్ టీటా అనగానే మన మైండ్లో అపోజిట్ సైడ్ బై హైపోటెనియస్ అంటే ఏమొస్తుంది? ఏ బై సి.
రైట్. నెక్స్ట్ కాస్ టీటా. కాస్ టీటా అనగానే మన మైండ్లో అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్. సో బి బై సి. రైట్, అప్లై చేద్దాం. స్క్వేర్ కదా, సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా ఏ బై సి హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ టీటా బి బై సి హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ బి స్క్వేర్ బై సి స్క్వేర్. సో డినామినేటర్ సేమ్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బై యూజింగ్ పైథాగరస్ థీరం మనం దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినాం అనుకోండి, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. దేర్ ఫోర్ సి స్క్వేర్ బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. రైట్, ఆర్హెచ్ఎస్ అంటే ఐడెంటిటీ ఫార్ములా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది ఇట్లా యూజ్ చేస్తాం పైథాగరస్ నుంచి. మనకు కావాల్సింది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, అది ఫిక్స్. దాని నుంచి మనం ఎన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తామో అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. అంటే ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ప్రాబ్లమ్స్లో మనం దాని నుంచి ఎన్ని నేర్చుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకు వచ్చిన ఫార్ములా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ప్రూఫ్ అయిపోయింది, అంటే ఫిక్స్ అన్నట్టు. దీని నుంచి మనకు వచ్చే ఫార్ములాస్, సో ఫస్ట్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. రైట్, సేమ్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అంటే ఒక ఐడెంటిటీ ఫార్ములా నుంచి రైట్, ఐడెంటిటీ ఫార్ములా నుంచి మనకి 1, 2, 3, 4 ఫార్ములాస్ యూజ్ అవుతాయి. ఇవి మన మైండ్లో ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయడానికి ఈజీ అవుతుంది. దీన్ని బట్టి మనకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్, ఇది ఫిక్స్ అన్నట్టు. ఆ 1 అనేది ఎందుకు వచ్చింది అంటే బై యూజింగ్ పైథాగరస్ థీరం మనం ఇందాక ప్రూవ్ చేసినాం. సేమ్, దేర్ ఫోర్ సీకెండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. సో మైనస్ ట్రాన్స్ఫర్ అయితే ప్లస్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ట్యాన్ స్క్వేర్ టీటా. ట్యాన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటాని చేంజ్ చేస్తే ప్లస్ అవుతుంది. సో 1 ఇటు చేంజ్ చేస్తున్నాం. సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. దేర్ ఫోర్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సీకెండ్ స్క్వేర్ టీటా 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. నౌ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, చాలామంది ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. నెక్స్ట్ రైట్, కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసెక్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. రైట్, నెక్స్ట్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ అవుతుంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అవుతుంది. కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1. దేర్ ఫోర్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ 1.
రైట్. సో 3 ఐడెంటిటీ ఫార్ములాస్. సో ఫస్ట్ది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి ప్రాక్టీస్ చేస్తే మనకు ట్రిగనామెట్రీ బేసిక్స్ అర్థమవుతున్నాయి. నెక్స్ట్ వీటి ఫార్ములాస్, రెసిప్రోకల్ ఫార్ములాస్. రైట్. సో నోట్, సో ఫస్ట్ది 1 పాయింట్, సెకండ్ది 2 పాయింట్. సో నౌ నోట్ 3 పాయింట్, థర్డ్ పాయింట్. రైట్. రెసిప్రోకల్స్. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosec టీటా. మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే మల్టిప్లికేషన్ దట్ ఈజ్ 1 సైన్ టీటా ఇంటూ cosec టీటా ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. దేర్ ఫోర్ cosec టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin టీటా. మన అవసరాన్ని బట్టి ప్రాబ్లంలో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, ఎంసెట్లో కానీ జేఈఈ మెయిన్స్లో కానీ. నెక్స్ట్ సెకండ్ కాస్ టీటా. కాస్ టీటా, రెసిప్రోకల్ ఆఫ్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant టీటా. సీకెంట్ టీటా ఆర్ సెక్ టీటా. దేర్ ఫోర్ కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. దేర్ ఫోర్ సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos టీటా. రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, టాన్ టీటా. రెసిప్రోకల్ ఆఫ్ టాన్ టీటా 1/cot టీటా. టాన్ టీటా ఇంటూ cot టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ cot టీటా ఈజ్ ఈక్వల్ టు 1/tan టీటా. ఇక్కడ మనకి టాన్ టీటాకు ఇంకా ఎక్స్ట్రా ఫార్ములా కూడా ఉంది, ఆ ఫార్ములాని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. రైట్. సో టాన్ టీటా 1/cot టీటా కాకుండా సైన్ టీటా/cos టీటా, మనం దీన్ని కూడా యూజ్ చేస్తాం. దేర్ ఫోర్ cot టీటా ఈజ్ ఈక్వల్ టు cos టీటా/sin టీటా. రైట్. ఇవి రెసిప్రోకల్స్. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్, సో వై యాక్సిస్. ఈ టేబుల్ ఐడియా ఉండాలి. ఫస్ట్ మనకు కావాల్సింది ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, సో నెగిటివ్. రైట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ మైనస్ ప్లస్. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ మైనస్ మైనస్. సో అండ్ లాస్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ ప్లస్ మైనస్. రైట్. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, వై యాక్సిస్ పాజిటివ్, సేమ్ ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్, ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్, ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్. రైట్. నెక్స్ట్ సో యాంగిల్ 0 degrees, 90 degrees. ఈ 90 degreesని π/2 అని కూడా మెన్షన్ చేస్తాం. ఇక్కడ పై అంటే 180 degrees. 180 degrees అంటే 180/2 అంటే 90. రైట్. నెక్స్ట్ 180 పై ఆర్ 180. నెక్స్ట్ 270 3π/2. π/2 అంటే 90, 9 × 3
270, రైట్. సో 360 2 పై 1 రౌండ్, ఒక రౌండ్, రైట్. ఫస్ట్ రొటేటెడ్. సో దీన్ని మనం యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో మెజర్ చేస్తాం, నాట్ క్లాక్ వై డైరెక్షన్. రైట్. సో యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో మనం మెజర్ చేస్తాం. ఇట్లా డయాగ్రామ్ తీసుకుంటే, సో టీటా అపోజిట్ సైడ్, హైపోటేనియస్ అడ్జసెంట్ సైడ్, రైట్. ఇప్పుడు యాంగిల్. సో ఫస్ట్ క్వాడ్రంట్ 90 బిలో, ఇదంతా 90 బిలో అంటే 90 మైనస్ టీటా. $360 ప్లస్ టీటా. ఈ 360 ఎక్కడి నుంచి వచ్చింది అంటే సెకండ్ రౌండ్లో ఫస్ట్ క్వాడ్రంట్, రెండో రౌండ్లోకి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ 90 ఎబో కదా, 90 ప్లస్ టీటా. సో 180 మైనస్ టీటా, 180 మైనస్ టీటా, రైట్. నెక్స్ట్ 180 ప్లస్ టీటా, 180 ప్లస్ టీటా 270 మైనస్ టీటా, రైట్. నెక్స్ట్ 270 ప్లస్ టీటా 360 మైనస్ టీటా, రైట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఏమో 90 మైనస్ టీటా 360 ప్లస్ టీటా, సెకండ్ క్వాడ్రంట్ 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా, థర్డ్ 180 ప్లస్ టీటా 270 మైనస్ టీటా, ఫోర్త్ 270 ప్లస్ టీటా 360 మైనస్ టీటా, రైట్. నెక్స్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా. సో ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఆల్ మీన్స్ మీకున్న ట్రిగనామెట్రీ రేషియోస్ ఫస్టే చెప్పిన, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా, కొసెక్ టీటా. అంటే సైను, కాసు, టాన్కు రెసిప్రోకల్. టోటల్ ఉన్నాయి 6. ఈ 6 ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్. సైన్ టీటా, కాసు టీటా, టాను టీటా, కాటు టీటా, సీకెండ్ టీటా, సో కొసెక్ టీటా. ఇవి మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ మీన్స్ ద ట్రిగనామెట్రీ రేషియోస్ ఆర్ పాజిటివ్, రైట్. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే ఫస్ట్ లెటర్ ఇంపార్టెంట్, ఎస్లో మనకున్న ట్రిగనామెట్రీ రేషియోలో 6 ఉన్నాయి, సైన్ ఉంది, సెక్ ఉంది. ఫస్ట్ ఉన్నదే మనకు ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ సైన్ టీటా, అంటే సిల్వర్ మీన్స్ సైన్ టీటా రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా, కొసెక్ టీటా పాజిటివ్, సైన్ టీటా రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా, కొసెక్ టీటా పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. రిమైనింగ్ మీన్స్ సైను, కొసెక్ కాకుండా రిమైనింగ్. సో కాసు టీటా, టాను టీటా, కాటు టీటా, సో సెక్ టీటా. సో ఆర్ నెగిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్ అనగానే సిల్వర్ మీన్స్ సైన్ టీటా, కొసెక్ టీటా పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. సిల్వర్ మీన్స్ సైన్, కొసెక్ పాజిటివ్, రిమైనింగ్ కాస్ టీటా, కాట్ టీటా. ఇక రిమైనింగ్ అంటే 4, ఈ 2 కాకుండా. ఇక నెక్స్ట్ సో టీ మీన్స్ ఫస్ట్ లెటర్ టాన్ టీటా రెసిప్రోకల్ ఆఫ్ టాన్ టీటా, కాటు టీటా పాజిటివ్. సో రిమైనింగ్ నెగిటివ్. రిమైనింగ్ అనగానే మళ్ళీ ఏందో అనుకోమాకండి, టాను కాటు కాకుండా మిగతాయి చూసుకోండి. సో టాను కాటు కాకుండా, ఇగో ఇక్కడ రాసిన టాను కాటు కాకుండా అంటే సైన్ టీటా, కాస్ టీటా, సైన్ టీటా, కాస్ టీటా, టాను సెక్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కొసెక్ టీటా ఆర్ నెగిటివ్, రైట్. ఆర్ నెగిటివ్. లాస్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ ఆల్ సిల్వర్ టీ కప్స్.
కప్స్ మీన్స్ సి. సి అంటే ఇక మనకు ఉన్న దాంట్లో కాస్ అంటే కాసు, రెసిప్రోకల్ ఆఫ్ కాస్, సెక్ టీటా పాజిటివ్, రిమైనింగ్ నెగిటివ్. రిమైనింగ్ అనగానే మనకు వచ్చే ఆన్సర్స్ సెక్, కాసు సెక్ కాకుండా సైను, ట్యాను, సో కాటు, సో కొసెక్, 6 నెగిటివ్. ఈ టేబుల్ మీరు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేస్తే మనకు 10th క్లాస్ వెరీ ఈజీ అవుతుంది. ఇంటర్మీడియట్లో ఎంసెట్, జేఈమెయిన్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది మినిమం బేసిక్, ఇది మినిమం బేసిక్. ఈ టేబుల్ తెలిస్తే మనకి ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. రైట్, దీని నుంచి మరి ఏది చేంజ్ ఆర్ నో చేంజ్ అనేది మనకు తెలియాలి. ఇక్కడ కాన్సెప్ట్ ప్రకారం